ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాము. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఇప్పుడు మన చుట్టూ అనేక మరణాలు సంభవిస్తున్నాయి. అనేక మంది, కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు, కొంతమంది ఇంకా వేరే వేరే సమస్యలతో సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఇంకా మరణం రాకముందే వాళ్ళంతటా వాళ్లే సొంత తెలివితో, సొంత జ్ఞానంతో తొందరపడి నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటిదేనండి మొన్న రీసెంట్ గా జరిగింది. ఒక 2 days బ్యాక్ మా బాబు చదువుతున్నాడు కదా స్కూల్లో, వాళ్ళ క్లాస్ టీచర్, మా బాబు వాళ్ళ క్లాస్ టీచరే, ఆమె సూసైడ్ చేసుకుంది ఇంట్లో. మరి ఏమైందో తెలియదు. ఆమె టీచర్, 10 మందికి చెప్పే తెలివిగల ఆమె. మరి అదేంటండి, అలా ఎందుకైంది, ఏమైంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటని ఆ టీచర్స్ని అడిగితే ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ అంట మేడం అని చెప్తున్నారు. అసలు అంత క్షణిక ఆవేశంలో అంత తెలివి జ్ఞానం ఇచ్చాడు తండ్రి. 10 మందికి చెప్పి 10 మందికి తెలివి నేర్పించే అంత తెలివి జ్ఞానవంతురాలు. కానీ సమస్య వచ్చేసరికి ఆ సమస్యని పరిష్కరించుకునే ఆ సహనం ఆమెకు లేదు, లేకుండా పోయింది. పాపం భలే అయ్యో అనిపించింది. వాళ్ళకి ఇంటికి పంపించేశారు, సెలవు ఇచ్చేసరి. అసలు ఎంత ఘోరమో కదా. 10 మందికి విద్యా బుద్ధులు నేర్పి ఏ దారిలో నడవాలి, ఏ దారిలో నడవకూడదు, ఎలా మాట్లాడాలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అని 10 మందికి చెప్పగల సామర్థ్యం గల ఆమెకున్న ఇంట్లో సమస్యను పరిష్కరించుకునే సహనం లేక పాపం సూసైడ్ చేసుకుంది. అదే ఇక్కడ తండ్రి మనతో చెప్పేది. అందుకే మీ తెలివితో, మీ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళలేరమ్మా. కాస్త ఓర్పుగా ఉండండి, సహనంగా ఆలోచించండి. మీ సొంత తెలివితో మీరు అసహనానికి వెళ్ళిపోతున్నారు, భయపడిపోతున్నారు సమస్య వైపు చూసి. నా దగ్గరకు రండి. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. అసలు ఆ ఆలోచన నుంచి తప్పించుకోవాలి. అపవాది ఇచ్చే ఆలోచన నుంచి మనం తప్పించుకోవాలి. నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు నిరుత్సాహపడాలి, నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి సమస్యలను చూసి అని ఇక్కడ వాక్యం ద్వారా తండ్రి మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు, నా జీవము తోడు ఈ సామెత 4వ వచనం, మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ కూడా నా వశములో ఉన్నారు. మనందరూ తండ్రి కాపుదల్లోనే ఉన్నాం. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. మనం చేసిన తప్పుకే మనకి శిక్ష వచ్చింది. నేను అందుకే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించొద్దు. ఏ విషయంలో మీరు తప్పు చేశారు, ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో తండ్రి మాట చొప్పున నడుచుకోలేదు, ఎవరి విషయంలో మీరు దురుసుగా ప్రవర్తించారు, ఎవరి విషయంలో తండ్రి మాట వినకుండా మీ సొంత ఆలోచనతో ముందుకెళ్లారు, అది ఒక 2 నిమిషాలు మీరు కూర్చొని ఆలోచించండి. 2 నిమిషాలు కాకపోతే 2 రోజులైనా ఆలోచించండి. అయినా సరే గుర్తు రాకపోతే తండ్రి పాదాలు పట్టుకోవాలి. అయ్యా, నేనే ఎక్కడో జారిపోయాను, నాకు తెలియట్లేదు ఎక్కడ జారిపోయాను, నేను ఏ విషయంలో పడిపోయాను, ఏ విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయాను, నాకు గుర్తు రావట్లేదయ్యా, నేను బలహీనురాల్ని, నాకు అంత జ్ఞానం లేదు, వెర్రిదాన్ని, దయచేసి నేను చేసిన తప్పు క్షమించండి, నా సమస్యకు పరిష్కారం చూపించండి అని ఈ ప్రార్థన మీరు అలవాటు చేసుకుంటే చాలా చాలా మనకి అసలు సమస్యకి పరిష్కారం దొరికినట్టే. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. మనం తప్పు చేస్తేనే సమస్య వచ్చింది. మనం ఏ తప్పు చేయకుండా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా సమస్య రాదు. ఒకవేళ వచ్చినా ఆ సమస్యని ఎదిరించగల శక్తి, ధైర్యం తండ్రి మనకిస్తాడు. అయితే ఇక్కడ తండ్రి ఇంకా 5వ వచనంలో చూస్తే, ఒకడు నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించాలి, ఫాలో అవ్వాలి. మనం దేన్ని ఫాలో అవ్వాలి? నీతి న్యాయాన్ని. ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మనం దేన్ని ఫాలో అవుతున్నాం? ఫ్యాషన్, లోకాన్ని ఫాలో అవుతున్నాం. లోకాన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవుతున్నాం. ఎంత జాగ్రత్త అంటే, అటు ఏదైనా మూవీలో హెయిర్ స్టైల్ మార్చారంటే, గడ్డం పెంచారంటే మనం పెంచుతాము. ఆ గడ్డం సగం కట్ చేసి సగం, ఆ జుట్టు కూడా సగం కట్ చేసి సగం గుండులా చేస్తే అట్లాగే మనం చేస్తున్నాం. అలాగే డ్రెస్సింగ్ విషయంలో, అలాగే ఆడపిల్లలైతే హెయిర్ స్టైల్ విషయంలో వాళ్ళు ఎలా అయితే వేస్తారో మనం కూడా అదే ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తారో ఇంతకు ముందు సినిమాల్లో వరకే వేసేవాళ్ళు అలాంటి డ్రెస్సులు. ఇప్పుడు బయట కూడా ప్రతి ఒక్కరూ అదే డ్రెస్సు, ఆ సినిమాలు ఎవరైతే వేసుకున్నారో ఎలాంటి డ్రెస్సు అదే డ్రెస్. ఇక్కడ ఆమె చున్నీ మెడకేస్తే మనం మెడకేస్తున్నాం, లోకాన్ని ఫాలో అవుతున్నాం. కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? నీతి న్యాయములను అనుసరించాలంటే ఫాలో అవ్వడమే కదా.
ఆ పనులే చెయ్యాలి. మనం అలా ఫాలో అవ్వట్ల. నీతి న్యాయాన్ని పక్కన పెట్టేసి మన సొంత ఆలోచన మీద, మన సొంత తెలివి మీద లోకాన్ని ఫాలో అవుతున్నాం. లోకంలో అప్డేట్ అవుతున్నాం. దాని వల్లే మనకి సమస్యలు, దాని వల్లే మనకి బాధలు. అయితే అలా వద్దమ్మా, ఇదిగో మీరు ఇలా ఉండండి. మనం ఎలా ఉండాలని తండ్రి చెప్తున్నాడు. మన పితరుల కాలంలో వాళ్ళకే చెప్పాడా, ఇదిగో మీ వరకే ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలాగే ఉండండి, మీరు మాత్రమే ఉండండి అని చెప్పాడా తండ్రి? లేదు. మనం కూడా అలా నడుచుకోవాలని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టే ఆ మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు మరలా మన వరకు మన చేతిలోకి వచ్చేలా చేశాడు తండ్రి బైబిల్ రూపంలో. అయితే మనం ఎలా ఉండాలని తండ్రి ఇష్టపడుతున్నాడు, తండ్రి కోరుకుంటున్నాడు. నీతి న్యాయాలు జరిగించాలి, అనుసరించాలి. ఏ విషయంలో, ప్రతి విషయంలో కూడా నీతి తప్పకూడదు. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడకూడదు. మన కింద పనిచేసే వాళ్ళను కూడా దీన మనసుతో జాలిగా చూడాలి. వాళ్ళకి మనకున్నంత తెలివి మేము లేకపోవచ్చు, అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నాక తెలివిచ్చాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నా. అంత మాత్రాన నేను నా కింద పనిచేసే వాళ్ళ మీద గర్వం, అహంకారంతో ఉంటే నా తండ్రి నాకిచ్చిన తెలివి నా దగ్గర నుంచి తీసేసి వాళ్ళకిస్తాడు అనే భయము కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అయితే ఇంకా ఏం చెప్తున్నాడు? విగ్రహాల తట్టు చూడొద్దు అని చెప్తున్నాడు. విగ్రహాలది కొంతమంది అయితే క్రిస్టియన్స్ కూడా చాలా మంది అప్పుడప్పుడు టూర్లు వేస్తూ ఉంటారు. మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ టూర్లు వేస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి కదా, కాస్త ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ మనీ అవి కలెక్ట్ చేసుకొని టూర్ ప్లాన్ చేస్తారు. టూర్లకు వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ ఫ్రెండ్స్ అన్యులే కావచ్చు, వాళ్ళు రమ్మన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా. చాలా మంది అట్లా టూర్లు వేసి విగ్రహాల దగ్గరికి వెళ్ళడం నేను చాలా మంది చూశాను. అందుకే చెప్తున్నా, అలా చెయ్యొద్దు అని తండ్రి చెప్తున్నాడు. తన పొరుగు వారి భార్యను చెరపకయు. అస్సలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు. ఇక్కడేమో భార్యను చెరపొద్దు అని రాపిచ్చి పెట్టాడు తండ్రి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీని పురుషుడు మోహపు చూపుతో చూస్తే అప్పుడే అక్కడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు, పాపం చేసినట్టే. అసలు కనీసం మన చూపులో కూడా పాపం అనేది లేకుండా చూసుకోండి అని తండ్రి చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడవాల్సిందే. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండి ఆ విషయంలో కనుక బలహీనత కలిగి ఉంటే ఖచ్చితంగా దానివల్ల మనకి సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. అయ్యా, ఇదిగో నాకు అన్ని విషయాల్లో నేను కంట్రోల్గా ఉండడం నాకు నేర్పించారు, కానీ ఈ విషయంలో నేను జారిపోతున్నాను, ఈ విషయంలో నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను, దయచేసి నాకున్న బలహీనత తీసివేయండి తండ్రి అని కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా తండ్రి మార్చేస్తాడు. ఇక అలాగే ఎవరినైనాను బాధ పెట్టకయు, ఎవరిని బాధ పెట్టద్దు. అది మన శత్రువులైనా, వాళ్ళు ఒకానొక సమయంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళైనా, ఒకానొక సమయంలో మన మీద ఈర్ష్యగా ఉన్న వాళ్ళైనా, ఒకానొక సమయంలో మన మీద చాడీలు చెప్పిన వాళ్ళైనా సరే, మళ్ళీ వాళ్ళు ఇంకో సమయంలో మన చేతికి చిక్కారని, మనకు దొరికారని, ఏదో తప్పులో మనకి దొరికారని వాళ్ళని బాధ పెట్టొద్దు. మర్చిపోవాలి. ఇక అప్పుడే మర్చిపోవాలి. ఒకరి మీద కోపం అనేది ఎప్పటి వరకు ఉండాలని తండ్రి చెప్పాడు? సూర్యుడు అస్తమించే లోపే ఎవ్వరి మీద కోపం అనేది ఉంచుకోవద్దు. ఆ కోపం తీసివేసుకోవాలి. సూర్యుడు అస్తమించే లోపంటే సూర్యుడు ఒకరోజే అస్తమిస్తాడా? ప్రతిరోజు అస్తమిస్తాడా? ప్రతిరోజు అస్తమిస్తాడు. కాబట్టి ఎవరి మీదైనా కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా కూడా సూర్యుడు అస్తమించేలోపే సాయంత్రానికి ఆ కోపం వెళ్ళిపోవాలి. తీసేసి వాళ్లతో సమాధాన పడాలి. ఆ మాట మనకి మేలు చేసిద్దా, కీడు చేసిద్దండి? అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా, అందరితో ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఉండడం, అది మనకి సంతోషమా, బాధ కలిగించిద్దా? మనల్ని మంచి వాళ్ళు అంటారా, చెడ్డవాళ్ళు అంటారా? అలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మంచి వాళ్లే అంటారు, కానీ చెడ్డవాళ్ళు అని ఎవ్వరూ అనరు. అలా తండ్రి కృపలో ఆయన బిడ్డలుగా మనం మంచి వాళ్ళు అని ఎదుటోళ్ళు పెంచుకోవాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అదే మనం కోరుకుంటాం. మన పిల్లలు ఎవరైనా సరే, అబ్బాయి ఎంత మంచివాడురా, అసలు పిల్లోడైనా సరే, చిన్నపిల్లోడైనా సరే ఎవరైనా హెల్ప్ కావాలంటే చేస్తాడమ్మా. అంత చిన్న వయసులో అసలు అంత పెద్ద మనసు పిల్లోడిది, ఎంత మంచిగా, ఎంత చక్కగా పెరుగుతున్నాడు, ఎంత మంచి అనిపించుకుంటాడు, అందరితో ఎంత సమాధానంగా ఉంటాడు అన్నారనుకోండి, మనకు ఎంత హ్యాపీ. అలాగే తండ్రి అంతకన్నా సంతోషిస్తాడు. మన తండ్రి
మనం మంచి వాళ్ళం అనిపించుకుంటే ఆ సంతోషం తండ్రి తట్టుకోలేడు. ఆ సంతోషం అంత సంతోషిస్తాడు. నా బిడ్డలు నా పెంపకంలో, నా కృపలో, నా దగ్గరుండి నా వశములో ఉన్నవాళ్ళు నలుగురితో మంచివాళ్ళు అనిపించుకుంటున్నారు అంటే తండ్రికి ఎంత సంతోషమో. మన పిల్లల విషయంలో ఎలాగైతే మనం సంతోషిస్తామో అంతకన్నా ఎక్కువగా సంతోషపడతాడు. అలాగే రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, మనం డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి తిరిగి కట్టాలి. కట్టకుండా ఎగ్గొడతారు చాలా మంది. ఇప్పుడు చాలా మంది ప్రార్థన వినపాలు పెడుతున్నారు, నేను మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించాను సిస్టర్, కానీ వాళ్ళు మోసం చేశారు, డబ్బులు కట్టట్లేదు, అవి నేనే కట్టాల్సి వచ్చిందని. అలా చేయొద్దండి, చాలా తప్పు. అలా చేస్తే దానివల్ల ఇప్పుడు మనకు లాభం అయి ఉండొచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా దానివల్ల నష్టమే వచ్చింది, కానీ లాభం రాదు. తాకట్టు చెల్లించాలి, తీసుకున్నప్పుడు చెల్లించాల్సిందే. అలాగే బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగు చేయొద్దు. నష్టం అనేది మన వల్ల ఇతరులకి నష్టంగానే ఎప్పుడు కూడా రాకూడదంట. మన వల్ల వాళ్ళకి లాభకరంగానే ఉండాలి, కానీ నష్టం అనేది మాత్రం మనం కలిగించకూడదు. ఇదిగో ఈ పని చేయి, ఇదిగో ఆ పని చేయి, అబ్బా ఇదిగో అక్కడ పెట్టుబడి పెట్టు, ఇక్కడ పెట్టుబడి పెట్టు, నీకు తర్వాత ఒక 2-3 నెలల తర్వాత కోట్ల లాభం, లక్షల లాభం వచ్చిందని కొంతమంది చాలా మందితో డబ్బులు కట్టిస్తూ ఉంటారు. బలవంతంగా వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే, అరే నేనున్నాను కదా మధ్యలో, నా మాట నమ్మవా, నా మాట మీద నీకు నమ్మకం లేదా, నువ్వు కట్టు, అది పెరగకపోతే అప్పుడు చూడు అని కట్టిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అలా చెయ్యొద్దు అని తండ్రి చెప్తున్నాడు, నా మాట కాదు. బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగుజేయక అని తండ్రి చెప్తున్నాడు. మీరేం మధ్యలో ఉండద్దు, ఒకళ్ళ చేత మీరు అదే కట్టించొద్దు. ఒకసారి ఇక్కడ మా దగ్గర కూడా చర్చిలో అండి ఇలాంటి విషయంలోనే చర్చి పాస్టర్ గారిని కలిసారు ఎవరో వచ్చి, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కలిసి, అయ్యా పాస్టర్ గారండి, ఇప్పుడు మీ సంఘంలో వీళ్ళు ఉన్నారు కదా, సంఘస్థులు ఉన్నారు కదా, వాళ్ళతో మీరు నెలకి ఒక 50 రూపాయలు కట్టించండి. నెలకి 50 రూపాయలు కట్టిస్తే వాళ్ళకి వడ్డీ వచ్చింది. మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాపోతే ఇన్సూరెన్స్ లాగా వచ్చింది. తర్వాత ఇన్ని నెలల తర్వాత ఇంత లాభం వచ్చిందని ఏవేవో మాటలు చెప్పి పాస్టర్ గారితో ఒప్పించి, పాస్టర్ గారిని అంటే ఎవరి స్తోమతకు వాళ్ళు, ఒకళ్ళు 50, ఒకళ్ళు 100, 500 కడితే ఇంత వచ్చింది, 1000 రూపాయలు కడితే అంత వస్తుందని. పాప వాళ్ళు కూలికెళ్లే వాళ్ళు, తెల్లారు లేస్తే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కష్టపడి తెచ్చిన డబ్బులు కూడా పాస్టర్ గారి ద్వారా వాళ్ళు కట్టించుకొని ఒక 2-3 నెలలు కట్టించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ రాలా, వాళ్ళ డబ్బులు అంతే ఉండిపోయాయి. ఆశ కదండి. అలా కట్టించుకొని కొన్ని నెలలు అయిన తర్వాత వాళ్ళు డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఇక పాప వాళ్ళు సూరమంట ఏం చేస్తారు? ఇక పాస్టర్ గారు ఆయన అనలేరు, అలా అని వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. ఇక అట్లా పాపం నష్టపోయారు చాలా మంది. అలా చేయొద్దు. బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగు చేయక. బలవంతంగా కట్టించి ఆ అగ్రిగోల్డ్ కూడా అంతే చేశారు. మా నాన్న విషయంలో ఆయన నాన్న సెక్యూరిటీ కదా, వాళ్ళ మీద ఎస్ఓ గారు ఉంటారు. సార్ నేను కట్టను సార్, నాకు వద్దు సార్, అది నాకు జీతం వచ్చేదే తక్కువ, మళ్ళీ ఆ జీతంలో కూడా మళ్ళీ ఇంత కట్టమంటే నాకు వద్దయ్యా, నాకు అంత లాభం నాకేం వద్దులే, నాకు ఈ జీతం చాలని చెప్పినా కూడా ఆయన అధికారి కదా, నువ్వు కట్టాల్సిందే అని బలవంతంగా కట్టించాడు. ఒక 10,000 20,000 దాకా కట్టిన తర్వాత వాళ్ళు అగ్రిగోల్డ్ ఎత్తేసారు కదా. కానీ దేవుడు కృపను బట్టి తండ్రి జాలిపడి మళ్ళీ ఆ 20,000 వెనక్కొచ్చేలా చేశారు. మధ్యలో వాళ్ళు ఇదిగో 20,000 లోపు కట్టిన వాళ్ళకి తిరిగిస్తున్నామని చెప్పారు కదా. మేబీ మీలో కూడా చాలా మంది కట్టుండొచ్చు. ఆ 20,000 తండ్రి వెనకొచ్చేలా చేశాడు. ఒక 2,000 ఏమో ఖర్చులకి ఏమో తీసేశారు, 18,000 చేతికొచ్చాయి. అలా మీరు మాత్రం చేయొద్దు. మనం చేయకూడదండి. దానివల్ల లాభం రాని నష్టం రాని అవసరం లేదు మనకి. అవసరమైతే వాళ్ళకి ఏదన్నా కాస్త సహాయం చేయడమే కానీ అలా నష్టం కలిగే పనులు మాత్రం ఎవరి మీద మనం బలవంతంగా చేపించొద్దు అని నేను చెప్పట్లేదు, మన తండ్రి చెప్తున్నాడు. ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వాలి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి మీరు ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు. తండ్రి చూస్తున్నాడు, ఖచ్చితంగా తండ్రి చూస్తాడు. ఎవరైనా మన ముందుంటే, ఎవరైనా మన కంట పడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాల్సిందే. అలా చేస్తే దానివల్ల మనకు లాభమే వచ్చింది కానీ నష్టం లేదు అని తండ్రి చెప్తున్నాడు. అలాగే దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు,
వడ్డీలకు అప్పులు ఇప్పుడు ఎక్కువ, వడ్డీలకే. మనం కూడా క్రిస్టియన్సే వడ్డీలకు ఇస్తున్నారు. నేనైతే ఒప్పుకోనని, అస్సలు ఒప్పుకోను ఈ విషయంలో. వడ్డీకి మాత్రం ఇవ్వద్దు, మామూలుగా ఇవ్వండి, చేయబోతులుగా ఇస్తారు. వడ్డీకి మాత్రం ఇవ్వద్దు అని నా సొంత మాటలు కాదు, తండ్రి చెప్తున్నాడు. వడ్డీకి ఇచ్చేము, వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు ఎవరికి బాధ, ఎవరికి ఏడుపు, ఎవరికి నష్టం? మనకే నష్టం. అది ఆ వడ్డీకి ఇవ్వమని, ఎవరన్నా వడ్డీకి ఇవ్వద్దు అని తండ్రి చెప్తున్నాడు. మన సొంత ఆలోచన చేసి మనకి అత్యాశకు పోయి వడ్డీలకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వక ఆ బాధ మళ్ళీ వచ్చి దేవుని పాదానే పట్టుకుంటాం. అప్పుడు తండ్రి మనసు ఎలా ఉండిద్దంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు మనమే ఉన్నాము, మన పిల్లలు ఏదో పని చేస్తున్నారు, అరే అది వద్దు నాన్న, దానివల్ల నీకు నష్టం కలిగితే వద్దరయ్యా అని చెప్తా మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటున్నాము. వాళ్ళు అయినా వినట్లేదు. ఇక దానివల్ల వాళ్ళకి దెబ్బలు తగిలో ఏదో జరిగింది. అప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే ఎంత కోపం వచ్చింది. చంపకేసి ఫ్యాట్ మరి పీకలు అనిపించింది కదా. ఆ పని చేయొద్దు, దానివల్ల నీకు దెబ్బ తగిలిందని చెప్పినా కూడా అదే పని చేశాడు. తగిలింది దెబ్బ. మళ్ళీ వచ్చి మన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే మనకి ఎలా ఉండింది? ఒక దెబ్బేసి అప్పుడు దగ్గర తీసుకుంటాం. అదే చేస్తాడు తండ్రి. తండ్రి వద్దు, వడ్డీకి అప్పివ్వద్దు అని చెప్తున్నాడు తండ్రి. అయినా సరే మనం వడ్డీకి ఇచ్చి అవి రావట్లేదు. చాలా మంది పెడుతున్నారు కామెంట్స్, ప్రార్థన విన్నపాలు పెడుతున్నారు. మేము డబ్బులు ఇచ్చేము, అవి తిరిగి రావట్లేదు, తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేయమని. అందుకే నేను కూడా రిప్లై పెడుతున్నా, ఒకవేళ మీరు వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ వద్దు, అసలు వరకే రావాలని ప్రార్థన చేద్దాము అని పెడుతున్నారు. ఎందుకంటే ఇది నా మాట కాదు, తండ్రి మాట. ఇక్కడ రాపిచ్చి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం చెయ్యకూడదు ఆ పని. చేసాము అంటే దానివల్ల నష్టం మనకే వచ్చిందని. వడ్డీకి అప్పియద్దు ఎట్టి పరిస్థితుల్లో. అది ధర్మ వడ్డీ అయినా, మామూలు వడ్డీ అయినా, ఏ వడ్డీ అయినా సరే, అది 1 రూపాయి అయినా 2 రూపాయలైనా వడ్డీకి అని ఇక్కడ చెప్పారు. కానీ అది ధర్మ వడ్డీకా, ఆ వడ్డీకా, ఈ వడ్డీకా అని చెప్పలేదు. ఏ వడ్డీకి కూడా ఇవ్వద్దు. కావాలంటే బ్యాంకులో వేసుకోండి, వాళ్ళు వడ్డీ ఇస్తారు, అది రూల్ ప్రకారం. దానివల్ల వాళ్ళకి నష్టమే ఉండదుగా. మన డబ్బులు అక్కడ దాచుకోవచ్చు. వాళ్ళు ఏదో రూపాయి 2 రూపాయలు ఏదో ఎంత పర్సంటేజ్ చేసి వడ్డీ ఇస్తారు. అది తప్పు కాదు. అవసరతలో ఉన్న వాళ్ళకి, కష్టం చేసుకునే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఆ కష్టాన్ని మనం తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదా అని తండ్రి చెప్తున్నాడు. అలాగే లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతంగా న్యాయము తీర్చి యథార్థపరుడై. కాబట్టి వాక్యాన్ని చదువుతాము, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వడ్డీకి అప్పియొద్దు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయొద్దు, నిష్పక్షపాతముగా న్యాయం తీర్చాలి. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైనా, మన చుట్టాలు, మన రక్త సంబంధమైనా సరే న్యాయం అనేది తప్పిపోకూడదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది వాళ్ళకి వెయ్యాలి. న్యాయంగా తీర్పు తీర్చాలని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచూ నుండిన ఎడల వాడే నిర్దోషియగుడు, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అసలు ఎంత చక్కగా, నిజంగా వాడు బ్రతుకుతాడు, నిజంగా వాళ్ళు నిర్దోషి అవుతారు, నిజంగా తండ్రి వాళ్ళ పక్షాన ఉంటాడని తండ్రి చెప్తున్నాడంటే నా మాటలు కాదు. వడ్డీలకు ఇవ్వద్దు, లాభాన్ని చేపట్టద్దు. ఏదైనా పని చేసినప్పుడు ఏదో వాళ్ళకి మన చేతనైన సహాయం వాళ్ళకి చేయాలి. మళ్ళీ దానివల్ల మనం ఇచ్చాం కదా అని అది మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు మనకిస్తారా ఇవ్వరా అని మీరు ఆలోచించొద్దు. అన్యాయం చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు. అన్యాయంగా ఎవరిదైనా మనం తీసుకుంటే అది ఎంత తప్పు అంటే చాలా తప్పు. దానివల్ల మనకి ఒకానొక సమయంలో అన్యాయం జరిగింది. ఖచ్చితంగా తండ్రి ఊరుకోడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోతే తండ్రికి ఎంత కోపం కాదు, బాధ. మన పిల్లలు మన మాట వినట్లేదని ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం. ప్రార్థన వినపాలు పెడుతున్నాం కదా, నా కొడుకు మాట వినట్లేదు, నా కూతురు మాట వినట్లేదని. మాట వినకపోతే ఆ బాధ ఎంత వేదనండి. అదే మనసు అండి మన తండ్రిది కూడా. మనం ఎంత బాధపడుతున్నామో అంతకన్నా ఎక్కువ బాధపడతాడు తండ్రి. అలాంటి పరిస్థితి మన వల్ల, మన ప్రవర్తన వల్ల మనం దారి తప్పిపోయి తండ్రి మాట చొప్పున ఇక్కడ ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో అలా జాగ్రత్తగా ఉండకుండా మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతా, దానివల్ల మనకి సమస్యలు వచ్చి మనం బాధపడతా ఉంటే తండ్రి చూడలేడు.
అసలు మాట వినకపోతే, ఇప్పుడు మన పిల్లల మాట వినకపోతే మనకి ఎంత బాధ కలుగుతుంది. అంతకన్నా బాధ కలిగిందండి మన తండ్రికి. ఇంకా సున్నితమైన మనసు. మనమన్నా కఠినంగా ఉంటాం, మన తండ్రి ఉండలేడు. అంత సున్నితమైన మనసు మన తండ్రిది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, నేను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నానా లేదా. భక్తి విషయం కాదు. తండ్రికి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎంత భారంగా చేస్తున్నారు, ఎంత చక్కగా చర్చికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, వాటన్నిటికన్నా ఫస్ట్ తండ్రి చూసేది ఈ విషయాలు. జాగ్రత్తగా చూస్తాడు తండ్రి. ఎవరినైనా బాధ పెడతారు, మనం ఎంత ప్రార్థన చేసినా ఎవరినైనా బాధ పెడతా ఉంటే అస్సలు ప్రార్థన వైపు చెవి కూడా ఎగ్గడు, చెవి పెట్టడు. అలాగే డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టిన ఇవన్నీ మన జీవితంలో, మన నిరంతర జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితాల్లోనే ఉంటాయి. ఖచ్చితంగా ఇవే జరుగుతున్నాయి మన జీవితాల్లో. కానీ వాటిల్లో జాగ్రత్తగా ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి, అలా చేయొద్దు. దిగంబరికి బట్టలు ఇవ్వాలి, ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, ఇవన్నీ మామూలు చిన్న చిన్న విషయాలే. కానీ మనమేం చేస్తామంటే ప్రార్థన భక్తి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాము, ఈ విషయాల్లో తప్పిపోతూ ఉంటాం, పట్టించుకోము. ఈ విషయాలు అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నాం, అవే ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఇంట్లో మేము చిన్నపిల్లలప్పుడు కానీ యవనస్తులు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రార్థనకి ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాం. నేను ఒక్కదాన్నే వెళ్తాను అప్పుడప్పుడు. అంటే యవనస్తులు డిగ్రీ చదివేటప్పుడు ప్రతి వారం వెళ్ళేదాన్ని. ఏదో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వీలు కాకపోతే వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లో మా వాళ్ళు అమ్మగాని నాన్నగాని ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. మళ్ళీ ఈ విషయాల్లో మాత్రం మేము చాలా పర్ఫెక్ట్, కరెక్ట్గా ఉంటాము. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఈ విషయాలు పట్టించుకోకపోతే అవసరం లేదులే అనుకోలేదు. ఈ విషయాల్లో ఉంటాం. ప్రార్థనకు వెళ్ళడం, ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఈ విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండడం అంతకన్నా ముఖ్యమని ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటామండి. ఇవే ఇంపార్టెంట్ తీసుకుంటాం. వడ్డీలకి ఇవ్వడం కానీ, లాభం కానీ, రుణస్తులకి ఎవరికన్నా ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాం, వాళ్ళకి అప్పు కట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఫస్ట్ జీతం రాగానే వడ్డీ ముందు వాళ్ళకి ఇచ్చేసేయాలి డబ్బులు, ఎవరైనా బాధ పెట్టడం. ఈ విషయాలు చాలా చాలా చిన్న విషయాలు. కానీ తండ్రి దృష్టిలో ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు. మీరు ఆలోచించుకోండి, ఇవే మాటలు బైబిల్లో ఇంకా అనేక చోట్ల రాపించి పెట్టాడు తండ్రి. వీటిల్లో మీరు యథార్థంగా ఉండాలి, ఇవి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి, వీటిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తండ్రి చెప్తాడు. మేము ప్రార్థనకి చర్చికి వెళ్ళకపోయినా, కుటుంబం మొత్తం చర్చికి వెళ్ళకపోయినా మా ఇంట్లో ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. చెప్పాను కదా, పూరి గుడిసైనా మేము సంతోషంగానే ఉంటాం. మళ్ళీ నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్ళేది. నా ప్రార్థన ఎంత ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన ఎంత ప్రార్థన. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎంత హ్యాపీగా ఉంటాము. పని లేకుండా ఇంట్లో కూర్చున్నా కూడా సంతోషంగానే ఉంటాం. ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, పెద్దగా నవ్వుకుంటూ ఉంటాం. చుట్టుపక్కల అందరికీ ఆశ్చర్యం, అరే ఎందుకని వీళ్ళకి ₹1 ఆదాయం లేదు, ఒక స్థలం లేదు, ఒక స్థలమే ఉంది, ఒక ఇల్లు లేదు, ఒక పొలాలు లేవు, ఏమి లేవు, ఆస్తులు లేవు, ఏమి లేవు, ఎప్పుడు హ్యాపీగా ఎందుకుంటారు, ఎలా ఉంటారు అసలు, మళ్ళీ వీళ్ళు చర్చికి కూడా వెళ్ళరు అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మా పక్కన అందరు కుటుంబం మొత్తం వెళ్తారు, కానీ ఇంట్లో ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఆలోచనలే, ఎప్పుడు ఏడుపులే. అదే అలా ఉంటుంది. తండ్రి మాట చొప్పున నడుచుకుంటే మనం చేసే ప్రార్థన కన్నా బలి అర్పిస్తున్నాం, కానీ మాట వినట్లేదు. తండ్రి చెప్తున్నాడు, మీరు బలులు అర్పించడం మీద మీ కాన్సన్ట్రేషన్ పెట్టొద్దమ్మా, నా మాట వినండి, అసలు బలి అర్పించే అవకాశమే మీకు ఉండదు అని చెప్తున్నాడు. వీటిల్లో ఈ మాటలన్నింటిలో ఈ విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే ఇక ప్రార్థన అనేది స్తుతి ప్రార్థనే అయితే కానీ ఇక మన అవసరతను, మన సమస్యల గురించి పెట్టే ప్రార్థన అవ్వదు కదా. అందుకే మీరు జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మనం పట్టించుకోరు మీరు, కానీ పట్టించుకుంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి, పట్టించుకుంటేనే దేవుడు తండ్రి సంతోషిస్తాడు. ఈ విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటేనే తండ్రికి ఇష్టం, సమస్య రాకుండా చేస్తాడు. మాకు అదే జరిగింది. అసలు మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి టీ ఇవ్వడం కానీ మాకున్నంతలోనే, ఒకవేళ ఆకలి అదే భోజనం టైం అయితే భోజనం పెడతాము మాకున్న దాంట్లోనే. మళ్ళీ పెద్ద ఫలహారాలు పెట్టక్కర్లేదు కదా, మాకున్న దాంట్లోనే మేము చేసేది వాళ్ళకు పెడతాం. హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని మనస్పర్ధలు వచ్చి అలా మన ఇంటికి వచ్చారంటే 1 గంటలోనే
ఒక గంట సేపు మనం ఇంట్లో ఉంటే వెళ్తే అసలు ఆ దుఃఖం అనేది ఆలోచన కూడా ఉండదంట. వాళ్ళే చెప్తారు అసలు ఏందో ఇంట్లో ఎంత అసహనంగా ఉంది, ఎంత గొడవ, ఇప్పుడే పెద్ద గొడవ అయింది మాస్టరు, కానీ ఏంది ఇక్కడికి వస్తే అసలు ఎప్పుడు ఆ గొడవ ఆలోచన లేదు, ఏమీ లేదు, ఏదో మనసు తేలికైపోయింది అని చెబుతారు. ఇక అంతకన్నా ఏం కావాలండి మనకి? ఆస్తిపాస్తులు కావాలా? అవసరం లేదు కదా. ఈ విషయాల్లో మేము పర్ఫెక్ట్గా ఉంటాం. ప్రార్థన చేసే కన్నా ఈ విషయాల్లో మేము పర్ఫెక్ట్గా ఉంటాము. ఉంచాడు తండ్రి, అవి సీరియస్గా తీసుకున్నాం. మీరు తీసుకోండి. ఎవరి మీద ద్వేషం వద్దు, కోపం వద్దు, శాంతి సమాధానం. ప్రతి విషయంలో ఇక్కడ ఏమేమైతే చెప్పారో మీరు మళ్ళీ చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మళ్ళీ చదువుకోండి. ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది మనకి. ఎన్నిసార్లు చదువుకుంటే అది ఇక మన మనసులో మైండ్లో పడిపోయింది. అది పడిపోయిందంటే ఇక ఆ పనికి మనం తండ్రి చేయమన్నదే చేస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు ఏ విషయంలో దారి తప్పిపోయారు, జారిపోయారు నాకైతే తెలియదు. సమస్తము చూస్తున్న దేవా మీకే స్తోత్రం. బిడ్డలు జారిపోయిన వాళ్ళని తిరిగి ప్రభా మరి వారి చేతులు వారి హస్తాలు పట్టుకొని తిరిగి సరైన దారిలో నడిపించండి నా తండ్రి. భక్తి విషయంలో అయితే మేము పర్ఫెక్ట్గా ఉంటున్నాం, కానీ బలులు అర్పించే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, కానీ మీ మాట వినడం మాత్రం మేము చేయట్లేదు ప్రభా. అటువంటి హృదయం మాకు రానివ్వద్దు. మాట వినుటే శ్రేష్టం అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభా శ్రేష్టమైన పని మీ మాట చొప్పున నడుచుకునేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మరి నా ప్రభా మరి మీరు పంపించిన విత్తనాలు నా ప్రభా మంచి నేలలో పడ్డట్టుగా నా ప్రభా, మంచి నేలలో పడి మొలకెత్తే విధంగా నా ప్రభా మీ మాటలు కూడా ప్రతి ఒక్కరి హృదయంలో నాటిన ప్రభా మరి మంచి విషయాలు, మంచి పనులే వాళ్ళు చేసేలా, మరి వాళ్ళకి మంచి తెలివి, మంచి హృదయాన్ని ప్రభా మొలకెత్తేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.